కోలార పక్కలో ఉన్న అంతరగంగ దేవస్థానానికి వచ్చినాము. ఇక్కడ మీకు ఈ దేవస్థానం గురించి వివరిస్తాను, రండి వెళ్దామండి. మనం ఇప్పుడు దేవస్థానం లోపలికి వెళ్దాము, రండి. చూడండి కాశీ విశ్వేశ్వర స్వామి, చాలా ఇదే మెయిన్ దేవస్థానం స్వామి, ఇదే మెయిన్ దేవస్థానం. హరిహరేశ్వర, పాతాళేశ్వర, మహాబలేశ్వర, మల్లికార్జున. నమస్కారం దేవుళ్ళు, నేను మీ మురళీకృష్ణ ఎన్ నానే గ్రేట్ దేవస్థానం దర్శనం మన ఛానల్ పేరు. మనం ఇప్పుడు కోలార పక్కలో ఉన్న అంతరగంగ దేవస్థానానికి వచ్చినాము. ఇక్కడ మీకు ఈ దేవస్థానం గురించి వివరిస్తాను, రండి వెళ్దామండి. ఈ అంతరగంగే నంది నోట్లో నుండి నీళ్ళు వస్తాయంట, చాలా అద్భుతం అంట. ఇంతవరకు ఎంతోమంది ఇక్కడికి వచ్చి చాలామంది నీళ్ళ గురించి ఎక్కడి నుండి వస్తున్నాయని చాలామంది ఇక్కడ పరీక్ష ఇచ్చినారంట. కానీ ఎవరి చేత కాదంట ఆ నీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయని, నంది నోట్లో నుంచి. అవి మీకు చూపించడానికి నేను వచ్చినాను ఇక్కడ. చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి, చాలా అంటే చాలా బాగుంటుంది. వెళ్దాం రండి. చూడండి, టోటల్గా మెట్లు 300 మెట్లు ఉంటుంది ఇక్కడ. కొండ ఇది, అరణ్య ప్రాంతం ఇది అంతాను, చాలా బాగుంది. చూడండి, ఇక్కడ అంతర్గంగ ఇంకా ఈ కొండల్లో నుంచి నీళ్ళు కూడా వస్తాయి, అవి కూడా మీరు చూడవచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న వ్యూ పాయింట్ అనేది ఉంది, అది మీకు చూపిస్తాను నేను. వెళ్దామండి. చూడండి, ఇక్కడ ఏ ఏ పక్షులు ఇక్కడ నివసిస్తున్నాయని ఇక్కడ ఒక అరణ్య ఇలాఖని ఇంకా ఒక బోర్డు అంటూ వేసినారు, చూడవచ్చు మనము. ಬೆಂಗಳೂರು ಕೆಳಗಡೆ ಹೊರಟೋಗಿ ಚೆನ್ನಾಗಿದೆ, ಅಲ್ಲಿ ನೋಡಿದೆ, ಹೋಗಿದ್ದೆ. టోటల్ 300 మెట్లు ఉంటాయి ఇక్కడ. కుక్క చిలుక అంటాం కదా, ఇక్కడ చిట్టే అంటారు. అవి ఇక్కడ నివసిస్తున్నాయని చెప్తారు. చూడండి కోతులు ఎలా ఉన్నాయో. చూడండి, ఇక్కడ ఇన్ని పక్షులు ఇక్కడ నివసిస్తాయని, కొంగ జాతివి. చూడండి, ఇన్ని పక్షులు నివసిస్తాయని ఇక్కడ వేసినారు. ఇంకా దేవస్థానానికి ఇంకా ఒక 150 మెట్లు ఉన్నట్లున్నాయి మనం ఎక్కడానికి. చూడండి, మరి కొంచెం దూరం వచ్చినాక మళ్ళీ ఇలాంటివి ఇక్కడ నివసిస్తున్నాయని ఇక్కడ వేసినారు. చూడండి, ఇక్కడ క్రమంలో వేసినారు.
మీరు ఇక్కడ నడుచుకొని పోయే జాగాల్లో అంతాను ఈ వన్యప్రాణులు అని వేసింటారు కదా, వన్య అంటే కాడు, అడవి అని అర్థం. అడవి ప్రాణుల గురించి చదివి ముందుకు వెళ్ళండి అని ఇక్కడ వేసినారు చూడండి బోర్డులో. చూడండి 6 గంటల నుండి ఇక్కడ వేసినారు ట్రెక్కింగ్ ప్రారంభ సమయాన్ని, అంటే ట్రెక్కింగ్ చేసే సమయము పొద్దున 6 గంటల నుండి వెళ్ళొచ్చు అని వేసినారు. సాయంత్రం 5:30, 6 గంటల వరకు ఇక్కడ ఉండవచ్చు ప్రవేశము. అక్కడ ఎంతవరకు అని వేయలేదు, అక్కడ టైమింగ్స్ వేయలేదు, పొద్దున మాత్రం వేసినారు. ఇక్కడ ఒక దేవస్థానం ఉంది చూడండి. ఎక్కడెక్కడ నీళ్ళు వస్తున్నాయి లైట్గా చూడండి, అక్కడ నీళ్ళు వస్తున్నాయి. చూడండి నెమ్మలు ఇక్కడ ఉంటాయని వేసినారు బోర్డులో. ఇక్కడే నంది నోట్లో నుంచి నీళ్ళు వస్తాయి, మీకు చూపిస్తాను నేను. రండి వెళ్దామండి. ఇక్కడ ఒక దేవుడు ఉన్నారు చూడండి. ఇక్కడ నంది నోట్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంది చూడండి. ఇది కొలనులోకి వెళ్తాయి. చూడండి నంది దగ్గర నుండి నీళ్ళు వస్తున్నాయి. ఈ నీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయని కూడా ఎవరు కనిపెట్టలేకపోయారు ఇప్పటి వరకు. చూడండి ఇక్కడ కూడా వస్తున్నాయి నీళ్ళు. ఇక్కడ బజరంగ బలి ఆంజనేయ స్వామిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూడండి విగ్రహాలని. పురాతనమైన గుడి చూడండి. ఇక్కడ గరుడ స్తంభం చూడవచ్చు. ఇక్కడ నందీశ్వరుడు, ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి. మనం ఇప్పుడు దేవస్థానం లోపలికి వెళ్దాము రండి. దేవస్థానం లోపలికి వచ్చినాము మనము. చూడండి కాశీ విశ్వేశ్వర స్వామి చాలా అద్భుతంగా ఉన్నారు చూడండి. ఇదే మెయిన్ దేవస్థానం స్వామి, ఇదే మెయిన్ దేవస్థానం అంట కాశీ విశ్వేశ్వర స్వామి. చూడండి చాలా అద్భుతంగా ఉంది చూడండి. ఇక్కడ గణపతి, తర్వాత వీరభద్ర స్వామి చూడవచ్చు మనము. విశాలాక్షి దేవి, పంచలింగాలు టోటల్ ఇవి 4 లింగాలు. తర్వాత అక్కడ గుడి లోపల ఒక లింగం, పంచలింగాలు. ಇಲ್ಲಿ ಸುಮಾರು 5,000 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಮುಸ್ಕುಂದ ಅಂತ ಮಹರ್ಷಿಗಳಿರ್ತಾರೆ. ಆ ಮಹರ್ಷಿಗಳು ತಪಸ್ ಮಾಡ್ತಕ್ಕಂತಹ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಈ ಜಾಗಕ್ಕೆ ಏನಾದರೂ ಒಂದು ಪ್ರತೀತಿ ತರಬೇಕು ಅಂತ ಯೋಚನೆಯನ್ನು ಮಾಡಿ ಕಾಶಿಯಿಂದ ಪಂಚಲಿಂಗಗಳನ್ನ ತರ್ತಾರೆ. ಪಂಚಲಿಂಗಗಳನ್ನ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಎಲ್ಲ ಮಾಡಿ ಹರಿಹರೇಶ್ವರ, ಪಾತಾಳೇಶ್ವರ, ಮಹಾಬಲೇಶ್ವರ, ಮಲ್ಲಿಕಾರ್ಜುನ, ವಿಶಾಲಾಕ್ಷಮ್ಮ ಸಮೇತ ಕಾಶಿ ವಿಶ್ವೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವರನ್ನು ತಂದು ಪ್ರತಿಷ್ಠಾಪನೆಯನ್ನು ಮಾಡ್ತಾರೆ. ಪ್ರತಿಷ್ಠಾಪನೆಯನ್ನು ಮಾಡಿ ಈ ಜಾಗಕ್ಕೆ ಬರೋರಿಗೆಲ್ಲ ವಿಘ್ನಗಳೆಲ್ಲ ನಿವಾರಣೆ ಆಗಲಿ ಅಂದ್ಬಿಟ್ಟು ಗಣಪತಿ ಮತ್ತು ವೀರಭದ್ರೇಶ್ವರ ಸ್ವಾಮಿಯನ್ನು ಪ್ರತಿಷ್ಠಾಪನೆಯನ್ನು ಮಾಡಿ ಪ್ರತಿನಿತ್ಯನೂ ಕೂಡ ಇಲ್ಲಿಂದ ಕಾಶಿಗೆ ಹೋಗಿ ದೇವರಿಗೆ ನೀರನ್ನು ತಂದು ದೇವರಿಗೆ ಅಭಿಷೇಕವನ್ನು ಮಾಡುತ್ತಿದ್ರಂತೆ. ಅಂತಹ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸ್ವಯಂ ಗಂಗಾಮಾತೆ ಬಂದು ಭಕ್ತ ನೀನೇ ನನ್ನ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಬರಬೇಡ, ನಾನೇ ನಿನ್ನ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಬರ್ತೀನಿ ಅಂತ ಇಲ್ಲಿ ಬರ್ತಿರ್ತಕ್ಕಂಥ ನಂದಿಬಾಯಿಯಲ್ಲಿ ತೀರ್ಥ ಬಂದು ಕಾಶಿಯಿಂದ ಬರ್ತಾ ಇರ್ತಕ್ಕಂಥ ಗಂಗೆ ಕಾಶಿ ಗಂಗೆ ಅಂತ ಕರೀತಾರೆ. ದಕ್ಷಿಣ ಕಾಶಿ ಕ್ಷೇತ್ರ, ಅಂತರಗಂಗೆ, ಕೋಲಾರ, ಅಂತರಗಂಗಾ ಬೆಟ್ಟ. ಈ ಜಾಗದಲ್ಲಿ ಮುಖ್ಯವಾಗಿ ಕಾರ್ತೀಕ ಮಾಸದಲ್ಲಿ ಪ್ರತಿ ಸೋಮವಾರನೂ ಕೂಡ
ಅಭಿಷೇಕ ಇರುತ್ತೆ, ಪಂಚಾಮೃತ, ರುದ್ರಾಭಿಷೇಕ, ಏಕವಾರ, ಶತರುದ್ರಾಭಿಷೇಕಗಳೆಲ್ಲವೂ ಇರುತ್ತೆ. ಮಾಡಿಸ್ತಕ್ಕಂಥ ಭಕ್ತಾದಿಗಳು 9845504178 ಮಂಜುನಾಥ್ ದೀಕ್ಷಿತ್ ರವರು, KM ವೆಂಕಟೇಶ್ ದೀಕ್ಷಿತ್ 9972758432 ಇವ್ರನ್ನ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾಡ್ಕೊಂಬಂದರೆ ಪ್ರತಿ ಸೋಮವಾರನೂ ಕೂಡ ಇಲ್ಲಿ ಅಭಿಷೇಕ ಹಾಗೂ ವಿಶೇಷ ಪೂಜೆಗಳು ಇರುತ್ತದೆ. ಗಣಪತಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ಸರ್. ಅಲಂಕಾರ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಅಭಿಷೇಕ ಇರುತ್ತೆ. సోమవారం చూడండి, మనం ఇక్కడ నవగ్రహాలను కూడా చూడవచ్చు. ఇక్కడ నాగదేవతలను ప్రతిష్ఠించినారు. చూడండి చూడండి ఇక్కడ ఒక శివలింగము పెద్దగా ఉంది. శివలింగం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ బిల్వపత్రమర, వేప చెట్టు, ఇక్కడ వేప చెట్టు, ఇది బిల్వపత్రి చెట్టు.